గోదావరి సముద్రాన్ని కలిసే చోట ఆధ్యాత్మికకు ఒక అద్భుతమైన చిరునామాగా ఉంది. అదే మన పవిత్ర శ్రీ అంతర్వేది క్షేత్రం. ఒకవైపు ఉప్పొంగే సముద్ర కెరటాలు, మరోవైపు గోదావరి పవిత్ర జలాలు, ఈ రెండు సంగమించే దివ్య ప్రదేశంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఓం నమ శివాయ, సర్వే జన సుఖభవంతు. మనం అయితే ఈ రోజు అంతర్వేది తీర్థయాత్రకి అయితే రావడం అయితే జరిగిందండి. నైట్ వచ్చేటప్పటికి మనం ఎగ్జాక్ట్ గా 2ంటికి అయితే రావడం అయితే జరిగింది. అక్కడే స్టే చేసి 2 గంటలు ఇప్పుడు ప్రజెంట్ అయితే 5ంటికి అయితే ఈ సముద్ర స్థానానికి అయితే తీసుకురావడం అయితే జరిగింది. మనం అయితే బస్సు చూసారు కదండి వెనకాల. ఇప్పుడు మనం మొత్తం కూడా 36 మంది అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సముద్ర స్థానం అయిన అనంతరం మనం ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం మనం ఇంకొక టెంపుల్ అప్పనపల్లికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఐనవీల్లో ఈ రోజు భోజనాలు అయితే చేసి తర్వాత పెనుగొండలో టెంపుల్ దర్శనాలు అన్ని చేసుకున్న అనంతరం మనం అయితే మళ్ళీ గమ్యస్థానానికి అయితే వాళ్ళని తిప్పడం అయితే జరుగుతుంది. ఓం నమ శివాయ, సర్వే జన సుఖభవంతు. ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇలా తక్కువ బడ్జెట్లో మీరు కూడా మాతో పాటు జర్నీకి రావాలనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలకు సంప్రదించండి. అంతర్వేది స్థానాలు పూర్తి చేసుకున్నాం. బీచ్ అండి. మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఓం లక్ష్మీ నరసింహ స్వామి నమో నమః. మనం అయితే ఇప్పుడు అంతర్వేది బీచ్లో అయితే ఉన్నామండి. అంతర్వేది బీచ్లో స్థానాలన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడు స్వామివారి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి బాత్రూమ్స్ అయితే కట్టారు, కానీ ఇక్కడ చాలా నిర్లక్ష్యం అయితే ఉన్నది. చాలా మంది చాలా ప్రాబ్లం పడుతున్నారు. కరెక్ట్ టైమింగ్ లేదు వీళ్ళు. ఇక్కడ అయితే మేము ప్రజెంట్ ఇప్పుడు అయితే టైం వచ్చేటప్పటికి 7 అయింది. 7ంటికి కూడా ఓపెన్ చేయలేదండి. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయని మీరు మాత్రం వచ్చినట్లయితే చాలా ప్రాబ్లం అయితే పడడం అయితే జరుగుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా దేవస్థానం వాష్రూమ్లోనే కంపల్సరీ టాయిలెట్స్ కానీ అవన్నీ చూసుకున్న అనంతరం ఇక్కడ ఓన్లీ స్నానం చేయడానికి బట్టలు మార్చుకోవడానికి మాత్రమే ఇక్కడికైతే రావాల్సిందిగా కూర్చున్నాం. మా యాత్రికులు అందరూ కూడా చాలా ఇబ్బంది అయితే పడడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అయితే గమనించాల్సిందిగా కూర్చున్నాం. చాలా నిర్లక్ష్య ధోరణితో ఇక్కడ అయితే సమాధానం అయితే చెప్పడం అయితే జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ దేవస్థానం సంబంధించిన ఎవరైనా చూసినట్లయితే కంపల్సరీ దీని గురించి కరెక్ట్గా పరిష్కారం అయితే చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే చాలా మంది తెలియని దూర ప్రాంతాల వారు ఇక్కడికి విచ్చేసి చాలా ఇబ్బందులు అయితే పడడం అయితే జరుగుతుంది. అందులో లేడీస్ అండి, అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను. స్వామివారి దర్శనం, సంగమం తీర్థం, సముద్రపు అందాలు ఇవన్నీ కలిసి అంతర్వేది యాత్ర ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని మారుస్తుంది. హాయ్ చెప్పండి అందరూ. అంతర్వేది టెంపుల్లో ఉన్నాం. ఇప్పుడు దర్శనాలు ఎంత టైం పట్టుద్ది అన్నది కూడా మొత్తం అన్ని కూడా మీకు అయితే క్లియర్గా ఈ వీడియోలో కనిపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా. ఓం నమ శివాయ, సర్వే జన సుఖభవంతు. మన యాత్రికులు అందరూ కూడా ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అంతర్వేది టెంపుల్లో సముద్ర స్థానం ఆచరించిన అనంతరం ఇప్పుడైతే మనకి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మనం అంతర్వేది దేవాలయం చూసుకున్నట్టయితే ఇంత అద్భుతంగా అయితే ఉంటుందండి. ఉదయం పూట ఇలా అల్పాహారం కూడా అయితే పెట్టడం అయితే జరుగుతుంది భక్తులకైతే. ఒకసారి అయితే చూడొచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే మనకి కొన్ని విషయాలు అంతర్వేది టెంపుల్ యాత్రికుల పట్ల ఇక్కడ నిర్లక్ష్య వైఖరి అయితే జరుగుతుంది. అది మార్చుకుంటే ఈ అంతర్వేది టెంపుల్ ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఈ టెంపుల్లో ఉదయం నుంచే స్వామివారి ప్రసాదం అయితే పెడుతున్న దృశ్యాలు మనం అందరం కూడా చూస్తున్నాం. చాలా చాలా అద్భుతంగా ఉన్న ఈ టెంపుల్. సర్వే జన సుఖభవంతు. మన తడికిలపూడి గ్రామం నుంచి అయితే అంతర్వేది యాత్రకైతే ఇదిగోండి మనం మొత్తం 36 మందిని అయితే తీసుకురావడం అయితే జరిగింది. యాత్రికులు అందరూ వెళ్ళానమాట. గోవిందా 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 గోవిందా. ఓం నమ శివాయ. మనం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఈరోజు చాలా అద్భుతంగా అయితే జరిగిందని, చాలా ఖాళీగా కూడా ఉందన్నమాట. సుమారుగా మనకి అందరికీ కూడా ఒక అరగంటలో అయితే దర్శనాలు అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ మనం అయితే అప్పనపల్లి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్తలవాడ అనాథ రక్షక గోవింద గోవింద, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద.
కడికల్పూడి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామి వారికి, అభయ ఆంజనేయ స్వామికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్తే అండి. మేము అంతర్వేది నుంచి అయితే ఇప్పుడు అప్పనపల్లి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. రోడ్లు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉన్నవి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒక పక్క కాలువ, ఒక పక్క రోడ్డు, అదే విధంగా రెండు సైడ్లు వచ్చేటప్పటికి కొబ్బరి చెట్లతో ఎంతో ఆహ్లాద వాతావరణం అయితే మనకే కనిపిస్తుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న యాత్రలు కూడా మన ఎంజీ రాజు ట్రావెల్స్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. తక్కువ బడ్జెట్ లో ఈ యాత్రలన్నీ కూడా మేమైతే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా. ఓకే, వెళ్ళండి. అప్పనపల్లి క్షేత్రంలో దర్శనాలకి వెళ్తున్న భక్తులన్నీ ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఓం నమ శివాయ, సర్వే జన సుఖనభవంతు. మనమైతే అంతర్వేదిలో దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం ఇప్పుడైతే అప్పనపల్లి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ దర్శనాలు చేసుకున్న అనంతరం మనం అయితే భోజనాలన్నీ చేసి ఇక్కడ నుంచి ఐనవిల్లు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఈ రోజు అయితే అంతర్వేదిలో చాలా అద్భుతంగా అయితే దర్శనాలు అయింది. కాకపోతే కొంచెం సముద్ర స్నానం చేసేటప్పుడే కొంచెం ఇబ్బందులు అయితే కలిగినాయి. అవి ఏమేంటి అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ కూడా క్లియర్గా అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. అప్పనపల్లిలో పాత టెంపుల్ అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ వచ్చేటప్పటికి రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి బస్సుల పార్కింగ్, కారు పార్కింగ్ లో ఒక టెంపుల్ అయితే ఉంటుంది, పాత టెంపుల్. ఇక్కడ కొబ్బరి కురుడీలో అయితే స్వామివారి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది కోరుచుంది. చూస్తున్నది రెండో టెంపుల్ అండి. ఇది ప్రతిష్ఠించిన దేవాలయం అనమాట. శ్రీ బాలాజీ టెంపుల్ క్షేత్రం అనమాట. ప్రతి ఒక్కరు గమనించాలి. అప్పనపల్లి అయితే క్లోజ్ చేస్తారండి. మళ్ళీ తర్వాత వచ్చి 1 గంటకి అయితే తెరవడం అయితే జరుగుతుంది. అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నా. ముందు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత మనం వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. క్షేత్రంలో అయితే భోజనాలన్నీ కూడా చేసిన అనంతరం మనం అయితే అవెన్యూలు అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే 9 కాడి నుంచి, ఉదయం 9 కాడి నుంచి సాయంత్రం 10 వరకు ఏకదాటిగా భోజనాలు అయితే పెట్టడం అయితే జరుగుతుందని ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది. యాత్రకు విచ్చేసిన యాత్రికులు ప్రశాంతంగా అప్పనపల్లిలో దర్శనాలు చేసుకుని భోజనాలు చేసి హ్యాపీగా కూర్చున్నాం. అప్పనపల్లిలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, అలాగే ఇక్కడ ప్రతిష్ఠించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే మనం అయితే ఇప్పుడు ఆలయం దగ్గర అయితే ఉన్నామండి. చాలా అద్భుతంగా ఈ దేవాలయం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూజ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ఈ రోజు అయితే మనకి 36 మందిని అయితే తీసుకురావడం అయితే జరిగింది. కేవలం 4 క్షేత్రాలు 800కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. పూర్తి వివరాలకి సంప్రదించాల్సిందిగా కోరుచున్నాను. మన ఎంజీ రాజు ట్రావెల్స్ని సంప్రదించండి. బోలో విఘ్నేష్ మహారాజ్ కి జై. మనం అయితే ఐనపల్లి క్షేత్రంలో అయితే ఉన్నామండి. చాలా అద్భుతంగా దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. ఈ రోజు వచ్చేటప్పటికి అంతర్వేది ఉదయం అయితే దర్శనం చేసుకున్నాం. అలాగే అప్పనపల్లిలో దర్శనాలన్నీ పూర్తి చేసుకుని అక్కడ భోజనాలు చేసిన అనంతరం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మధ్యాహ్నం 2:30 టైం కల్లా మనం అయితే ఐనవిల్లు అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడైతే టెంపుల్ ఇప్పుడు 24 గంటలు మనకైతే దర్శన భాగ్యం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అది గమనించవచ్చు. మన అందరికీ కూడా దర్శనాలన్నీ పూర్తి చేసుకుని మన బస్సు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మనం అయితే పెనుగొండ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ పెనుగొండతో మన ఈ అంతర్వేది యాత్ర అయితే కంప్లీట్ గా పూర్తవడం అయితే జరుగుతుంది. సుమారుగా మనకి ఈ పెనుగొండ వెళ్ళేటప్పుడు 1 గంటన్నర నుంచి 2 గంటలు అయితే టైం పట్టడం అయితే జరుగుతుంది. ఇంత తక్కువ బడ్జెట్ లో మీరు కూడా మాతో పాటు రావాలనుకుంటారా? అయితే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమ శివాయ, సర్వే జన సుఖనో భవంతు. ఓం నమ శివాయ,
సర్వే జన సుఖనోభవంతో ఇప్పుడు అయితే మనం అంతర్వేది 25వ తారీఖు అయితే అంతర్వేది యాత్రకైతే తీసుకెళ్ళిన యాత్రికులు వెళ్ళానమాట. మనకు ఉదయం వచ్చేటప్పటికి అంతర్వేది దర్శనాలు అన్నీ చేసుకున్న తర్వాత అప్పనపల్లి నుంచి మళ్ళీ మనం అయితే అప్పనపల్లి నుంచి అయినవెల్లి నుంచి ఇప్పుడైతే పెనుగొండకైతే రావడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు ఎలా జరిగినాయి అన్నది వీళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం అనమాట. ఏమంటే దర్శనాలు ఎలా జరిగినాయి? బాగా జరిగినాయా? మొత్తం మేమేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా? ఈ 800లో మొత్తం వర్తేనంటారా? కంపల్సరీ ప్రతి ఒక్కరిని అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే పూరి కోనార్ కూడా తీసుకెళ్తాం. కంపల్సరీ మీలాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఉంచండి. గోవిందా 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 గోవిందా. ఓకే, 4వ టెంపుల్ అయినా ఇక్కడ పెనుగొండలో ఉన్న వాసవి కన్నికా పరమేశ్వరి మాతా టెంపుల్కి అయితే రావడం అయితే జరిగిందండి. చాలా అద్భుతంగా ఈరోజు అయితే దర్శనాలన్నీ కూడా మా 40 మందికి అయితే దర్శనాలన్నీ జరిగినాయి అనమాట. అంతర్వేదిలో సముద్ర స్నానం చేసిన అనంతరం అక్కడి నుంచి అప్పనపల్లి నుంచి అయినవెల్లి నుంచి పెనుగొండ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ యాత్రలో మాత్రం మాకు ప్రతి టెంపుల్ కాడ కూడా ఖాళీగా ఉండడం వల్ల ప్రతి యాత్ర కూడా చాలా అద్భుతంగా, ప్రతి టెంపుల్లో కూడా చాలా అద్భుతంగా దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకుని పెనుగొండకు అయితే రావడం అయితే జరిగింది. ఈ పెనుగొండలో కూడా మా అందరూ కూడా దర్శనాలన్నీ చేయించిన అనంతరం ఇక్కడే ఇంకొక టెంపుల్ అయితే ఉన్నది, అమ్మవారి టెంపుల్ పాతది. ఆ టెంపుల్ కూడా చూపించి వారి గమ్యస్థానానికి అయితే చేర్చడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం టోటల్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి మొత్తం 800కి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట, ఒక్కరోజు ప్యాకేజ్. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి తక్కువ బడ్జెట్లకి మీరు ఎవరైనా రావాలి అనుకుంటే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నా. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నా. ఓం నమః శివాయ. ఈ యాత్రలో లాస్ట్ టెంపుల్ అయిన శ్రీ కన్నికా పరమేశ్వరి మాతా టెంపుల్ అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకుని ఎవరెవరు గమ్యస్థానానికి అయితే దించేయడం అయితే జరిగింది. మన తడికిలపూడి బస్సు అయితే వచ్చేసింది అనమాట. ఇలా మీరు కూడా మాతో పాటు తీర్థయాత్రలకు రావాలంటే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కూర్చున్నా. మనం అయితే రామేశ్వర యాత్ర, కేరళ, అలాగే కర్ణాటక యాత్రలు, కాశీ అయోధ్య యాత్ర, అలాగే పూరి కోనార్క్ యాత్రలు అయితే వేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సంప్రదించండి.